అందరికీ నమస్తే. ఈ మధ్య బెట్టింగ్ డబ్బులు పోగొట్టుకొని అంత కింద మీద అయిపోయి ఏకంగా ఎస్ఐ ఉద్యోగమే పోగొట్టుకునే స్టేజ్కి వచ్చిన సంఘటన ఒకటి తెర మీదకి వచ్చింది. అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ ఆయన 2018 నుంచి 2018లో ఆయనకు ఎస్ఐ జాబ్ వచ్చింది. అంబర్పేటలో క్రైమ్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయన ఆల్మోస్ట్ జాబ్కి వచ్చినప్పటి నుంచి బెట్టింగ్ చేస్తున్నాడు. బెట్టింగ్ కూడా చాలా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అండ్ ఎందుకంటే ఈ బెట్టింగ్లో పాల్గొనొద్దు, ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దు, ఇట్లాంటి చాలా క్రికెట్ బెట్టింగ్స్ పాల్గొనొద్దు. ఎవరిని ఆడితే వాళ్ళని పట్టుకునే బాధ్యత పోలీసులదే. కానీ ఏకంగా ఎస్ఐఏ వాటికి అలవాటు పడిపోయి దాదాపు 1.5 కోటి అప్పుల పాలయ్యి ఏమి చేయలేని సిచ్యువేషన్లో ఏకంగా గన్నును కూడా సర్వీస్ రివాల్వర్ను కూడా 9mm సర్వీస్ రివాల్వర్ను కూడా ఆయన ఎవరికో అమ్ముకున్నాడు. దొంగతనం కేసులో రికవరీ అయిన 4.5 తులాల బంగారాన్ని కూడా అమ్మేసిండు. ఇవన్నీ వెలుగులోనికి వచ్చేసినాయి. అసలు దీని ద్వారా సమాజం ఏం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అసలు ఈయన ఏం చేసిండు, ఎట్లా జరిగింది, ఈయనకి ఎట్లా అలవాటైంది బెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం మనం కూడా. ఈ వీడియో షేర్ చేయండి, సమాజానికి చాలా ఉపయోగపడే వీడియో ఇది. ఎందుకంటే చాలామంది యువత బెట్టింగ్స్ ఇవన్నీ ఎంత కట్టడి చేసినా తల్లిదండ్రులు మళ్ళీ ఏదో క్షణాన దానికి పడిపోతున్నారు. ఎక్కడనో దగ్గర డబ్బులు ఇంట్లో దొరికిన డబ్బులు తీసుకుపోవడమా, లేకపోతే ఏదో పేరు చెప్పి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని పోయి ఆ గేమ్స్ ఆడడమా, అప్పులు చేసి ఆడడమా, ఏదైనా బండి లాంటివి ఉంటే దాన్ని కుదోబెట్టి అమ్మేసి ఆడడమా, చాలామంది అప్పుల పాలైన విషయంలో. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇతని పేరు భానుప్రకాష్. ఈయన హైదరాబాద్ అంబర్పేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తారు. ఆంధ్రప్రదేశ్లోని రాయచోటికి చెందినట. రాయచోటికి సంబంధించిన లోకల్ ఈయన 2020 బ్యాచ్ ఎస్ఐగా ఎంపికైనరు. 2020 బ్యాచ్ ఎస్ఐ, ఇది కరెక్షన్ చేసుకోండి. తర్వాత హిమాయత్నగర్లో ఉంటాడంట. హిమాయత్నగర్లో ఉంటాడు. ఈయనకు పెళ్ళయిందో లేదో చెప్పలేదు ఎవరు, కానీ సెక్టర్ ఎస్ఐగా పనిచేసిన తర్వాత ఆయన క్రైమ్ ఎస్ఐగా పోయిండు. అయితే ఎట్లా బయటకు వచ్చిందంటే పటేల్ నగర్లో ఓ ఇంటి పని మనిషి చేసిన దొంగతనం కేసులో 4 తులాల 3 గ్రాములు తులాల సొత్తును భానుప్రసాద్ స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకొని ఈ కోర్టు విచారణలో కేసు లోగాదులతో పరిష్కారమైంది. అయితే స్వాధీనం చేసుకున్న బంగారాన్ని యజమానికి ఇవ్వలేదు. అక్కడ స్టార్ట్ అయింది మ్యాచ్. ఇది ఏం చేసినట్టే వేరే వ్యక్తి ద్వారా ఈ 4 తులాల 3 గ్రాముల బంగారాన్ని వేరే వ్యక్తి ద్వారా కుదబెట్టేసి అదొక 2 lakhs రూపీస్ తీసుకున్నాడు. ఇట్లా మొత్తం 2018 నుంచి నా బెట్టింగ్స్లో పార్టిసిపేట్ చేసిండు. క్రికెట్ బెట్టింగ్తో స్టార్ట్ అయింది ఆయన హాబీ. తర్వాత మెల్లగా ఆన్లైన్ గేమ్స్కి వచ్చేసిండు. ఫస్ట్ టైంపాస్ కోసం 100 రూపాయలు పెట్టేవాడంట. 100 రూపాయలు, 50 రూపాయలు, 200 రూపాయలు అట్లా పెట్టి స్టార్ట్ చేసి లాస్ట్కి దానికి అలవాటు పడిపోయాడు ఎస్ఐ. అలవాటు పడిపోయి ఆయన జీతం 50,000 45,000 ఎంతో, ఆ జీతం మొత్తం రాగానే దాన్ని పెట్టేయడం, అప్పులు చేసి పెట్టేయడం. మొత్తం ఆయన 1.5 కోటి పోగొట్టుకున్నాడంటే దాని అర్థం ఏంది? 1.5 కోటి పోగొట్టుకున్నాడంట. అట్లా ఇక ఇప్పుడు ఈ బంగారం కూడా ఈ 4 తులాల చిల్లర పైన ఉన్న 3 గ్రాముల బంగారాన్ని కూడా దాదాపు 2.5 లక్షలు తీసేసుకొని ఆ 2.5 లక్షలు కూడా దానికే పెట్టేసినట్ట. ఇప్పుడు రివాల్వర్ అమ్మిన పైసలు అంటే రివాల్వర్ ఎంత కమ్మిండో ఎవరు కమ్మిండో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ పైసలు కూడా తీసుకొచ్చి దానికే పెట్టేసినట్ట. ఆ రివాల్వర్ పైసలు కూడా సర్వీస్ రివాల్వర్ను దాన్ని కూడా తీసుకుపోయి దానిలో పెట్టేసి మొత్తం బెట్టింగ్ యాప్స్కు పెట్టేసిండు ఆయన. బెట్టింగ్ యాప్లో పెట్టడం, పోగొట్టుకోవడం, అది ఆశ కల్పిస్తూ ఉంటుంది. ఈసారి పోయినాయి కదా, నెక్స్ట్ పెడితే మొత్తం వస్తాయి పైసలు, ఇంకా ఇవి అవి మొత్తం రికవరీ చేసుకోవచ్చు అని. కానీ ఇది అలవాటు పడిపోయిన తర్వాత ఇంకేం అనబడదు. ఆయన 2018 నుంచి అంటే దాదాపు 8 ఏళ్ళు. ఆ 8 ఏళ్ళలో మొత్తం 1.5 కోటి పోగొట్టుకున్నాడంట. సరే, ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఏందో మనకు తెలియదు. బట్ భానుప్రకాష్ రెడ్డి ఈయన పేరు, పూర్తి పేరు. ఈయన ఓటుకున్న చూసి పోలీస్ డిపార్ట్మెంటే పరిశాన్ అయిపోయింది. ఎందుకంటే పోలీసు వాళ్ళే ఇట్లాంటివన్నీ ఛేదించి పోలీస్ డిపార్ట్మెంటే బెట్టింగ్ వాళ్ళకు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఇక పోగొట్టుకున్నట్టే, అవేం డబ్బులు రావు. కనీసం ఏదైనా బ్యాంక్ ఫ్రాడ్ జరిగిందనుకో, కనీసం ఒక నెంబర్కి ఫోన్ చేస్తే ఆ అకౌంట్ సీజ్ చేయడమో ఏదైనా జరుగుతుంది. ఈ ఆన్లైన్ గేమ్స్ లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ దీనిలో ఏం రాదు. గోడ కొట్టిన సున్నమన్నా కొద్దిగా రాలుతుందేమో కొంచెం ఎప్పుడన్నా గీక్తే, కానీ దీనిలో పోయినాయంటే పోయినట్టే. వాడెవడో తెలియదు, వీళ్ళెవడో తెలియదు, ఆ నెంబర్లు పనిచేయవు, ఏ అడ్రస్లు ఉండవు. ఇప్పుడు ఈ ఉదాంతం చూసినాక చాలామంది చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు యూత్ ఎక్కువ 18 సంవత్సరాలు వచ్చిందంటే, డిగ్రీ చదువుతున్న స్టార్ట్ అయిందంటే ఈ యాప్స్ వైపు పోతున్నారు. ఈ ప్రచారాలు లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినా రాకపోయినా ఇదంతా నడుస్తుంది సమాజంలో. ఇప్పుడు ఒక ఎస్ఐఏ
అంతా తెలిసినోడు, లోకం పోకడ తెలిసినోడు, పైసల వాల్యూ తెలిసినోడు, అసలు దీనివల్ల నష్టమేందో తెలిసినోడు ముఖ్యంగా అట్లాంటి వాడే దీనిలో ఓటుకున్నాడంటే దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు ₹1,00,000 పెడతారు. ₹1,00,000 పెడితే అక్కడి నుంచి ఇంకొక 1,00,000 రావాలి. అవతల ఎవడో బెట్టింగ్ యాప్ నిర్వహించే తోడు వాడు ఎవడో వదిలేద్దాం. ఎవడైతే ఈ ₹1,00,000 పెట్టిండో వాడే బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నాడు అనుకుందాం. అనుకుంటే అవతల ఎవరో మనిషి ₹1,00,000 పెట్టిండు. పెడితే ఈయన 1,00,000 కలిసి నువ్వు పెడతావా? ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారో వాళ్ళు ఆలోచించాలి ఈ లాజిక్ని. మీరు ₹1,00,000 పెడితే ₹1,00,000 వస్తాయి, వాడు ఎవడో ఇస్తాడనే ఆశ కదా. ఇప్పుడు మీరే బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నారు అనుకుందాం. అవతల వాళ్ళు ఎవరో ఒక మనిషి ₹1,00,000 పెట్టిండు. మీరు 1,00,000కు 1,00,000 చేసి ఇచ్చేయగలరా? అంటే బెట్టింగ్ యాప్ నిర్వాహకుడు ఎవరో ఎందుకు నష్టము, ఆయనకి ఎందుకు నష్టం వస్తుంది? ఆయన ఎందుకు డబ్బులు ఇవ్వాలనుకుంటాడు? అట్లాంటప్పుడు లాభం ఎట్లా వస్తుంది? అట్లాంటప్పుడు 1,00,000కు 1,00,000 ఎట్లకెళ్ళి వస్తుంది? ఇది చాలా ఆలోచించదగ్గ పరిణామం. అసలు తల్లిదండ్రులు కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. కానీ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ను మాత్రం పరిశాన్ చేసింది. ఇప్పుడు తుపాకీ ఎవరికి అమ్మినో దొరికిపోతుంది, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఆ తుపాకీ ఆయన రివాల్వర్ ఎవరికి అమ్మినో వస్తుంది. ఆ బంగారం ఆల్రెడీ రికవరీ చేసినట్టుంది, ఎవరికో కుదబెడతారు కదా, అది తీసుకొచ్చేసిండ్రు. ఇదంతా ఈ కేసు ఒక పర్టికులర్ కేసు ఇది. అంటే ఈ కేసును చూస్తే మనకు అర్థమవుతుంది ఇది ఎంత గ్రౌండ్లోకి పోయింది, అసలు ఎంతమంది బలైపోయిండొచ్చు. ఒక ఎస్ఐఏ దీనిలో ఇది ఇట్లా అయిపోయిందంటే ఇక మామూలు మనుషులు ఎంతమంది దీనికి అలవాటు పడిపోయినారు, ఎన్ని జీవితాలు ఆగమైపోయి ఉంటాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడి ఉంటాయి, చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ సంగతి కూడా మనకు తెలుసు. బట్ నేను చెప్పిన లాజిక్ మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. మీరే బెట్టింగ్ యాప్ ఓనర్ అయితే మీరే ఎవరో ₹1,00,000 పెడితే 1,00,000కు 1,00,000 కలిపి ఎట్లా ఇస్తారు? అట్లాంటప్పుడు అవతల ఎవడో బెట్టింగ్ యాప్ వాడు మీకు ఎట్లా ఇస్తారు? ఈ లాజిక్ ఒకటి అర్థం చేసుకుంటే బెట్టింగ్ యాప్స్ నుంచి బయటపడవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.